ఒకప్పుడు ఏదైనా పుస్తకం చదవాలంటే దగ్గరలోని గ్రంథాలయానికి వెళ్ళేవారు. అక్కడ కావలసిన పుస్తకం అందుబాటులో ఉండొచ్చు, లేకపోవచ్చు. అది తీసుకున్న వాళ్ళు తిరిగి ఇచ్చే వరకు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని చూడాల్సి వచ్చేది. ఈ నిరీక్షణకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ డిజిటల్ లైబ్రరీ ప్రారంభించింది. ఇది సాహిత్యాభిలాషులకే కాదు, విద్యార్థులు, పరిశోధకులు, ఉపాధ్యాయులకు సహకారం అందించే ఒక ఆన్లైన్ విద్యా ప్లాట్ఫామ్. ఈ డిజిటల్ లైబ్రరీలో దొరికే సమాచారం ఎలా పొందొచ్చో ఈ కథనంలో తెలుసుకుందాం. జాతీయ డిజిటల్ గ్రంథాలయం అనేది భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించిన ఒక బృహత్తర కార్యక్రమం. 2015లో కేంద్రం దీనిని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, విద్యా సంస్థల నుంచి సేకరించిన విజ్ఞాన వనరులను ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకురావటమే ప్రధాన ఉద్దేశం. ఇందులో పుస్తకాలు మాత్రమే కాదు, పాఠ్య పుస్తకాలు, పరిశోధనా పత్రాలు, ప్రశ్నాపత్రాలు వంటి అనేక అంశాలకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంటుందని రాష్ట్ర గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్ రియాజ్ తెలిపారు. ప్రపంచ నాగరికతలు అనేక రూపాల్లో విజ్ఞానాన్ని నాగరికత నుంచి నాగరికతకు ప్రచారం చేస్తూ వస్తున్నాయి. ఒకప్పుడు చెట్ల ఆకులపై, రాగిరేకులపై రాయబడ్డ జ్ఞానం ఈరోజు ప్రపంచం అంతా కూడా డిజిటల్ మయం అయిపోయింది, డిజిటల్ అయిపోతుంది. అయితే అన్ని సందర్భాల్లో డిజిటలైజేషన్ చేయడం సాధ్యం కాని సందర్భాల్లో ఎవరైతే గ్రంథాలయాలకు వచ్చి ఒరిజినల్గా ఉండే పుస్తకాలను చదివే వాళ్ళకి అవకాశాలు మనం ఇవ్వాలి. అదే నేపథ్యంలో ఏ అంశాలైతే గ్రంథాలయాల్లో రెగ్యులర్గా వచ్చి చదువుకోవడానికి సాధ్యం కాదు, డిజిటల్ రూపంలో ఇచ్చే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఆధునిక సమాజం 2 రకాల ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఒకటి, కొన్ని సందర్భాల్లో కొన్ని సమాచారం మనకు స్థానికంగా లభ్యమయ్యే అవకాశం ఉండదు. విదేశాల్లో ఉండే సమాచారం కానీ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో సంకేతాల రూపంలో ఉన్న సమాచారం కానీ అది దొరికే అవకాశం ఉండదు. ఆ నేపథ్యంలోనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ లైబ్రరీ స్కీమ్ ఏదైతుందో అది ఉపయోగకరంగా ఉంటుంది. ఈరోజు భారతదేశంలో ఒక అద్భుతమైన మ్యాన్ పవర్ ఉంది. ఈరోజు విశ్వగురు మొత్తం ప్రపంచానికి నాయకత్వం వహించే శక్తి సామర్థ్యాలతో కూడుకున్న దేశం నిర్మాణం భారతదేశం జరిగింది. ప్రస్తుతం గ్రంథాలయాలు బాగా తగ్గిపోయాయి. పలు చోట్ల ఉన్నా వాటి నిర్వహణ సరిగా లేదు. గ్రామీణ ప్రాంత విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టు ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఖరీదైన పుస్తకాలు కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లో కూర్చొని చదువుకునే అవకాశం కల్పిస్తోంది. తెలుగు సహా అనేక భారతీయ భాషల్లో విద్యా వనరులు అందుబాటులో ఉండటం దీని ప్రత్యేకత. నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా వలన మనకు అనేక లాభాలున్నాయి. ఇది వాస్తవానికి ఇదొక విద్యా వనరుల వేదిక. ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది విద్యార్థులకు, ఇంటలెక్చువల్స్ కొరకు. అదే కాకుండా జ్ఞానాన్ని నిల్వ చేసే ప్రదేశంగా మనకు ఉపయోగపడుతుంది. విద్యార్థులకు ఈ రోజుల్లో అందరి దగ్గర ఈ ధనిక పేద తారతమ్యం ఉంది కాబట్టి పేదవాళ్ళు అఫోర్డ్ చేయలేకపోవచ్చు. దీని కొరకు ప్రభుత్వం దీని గురించి ఆలోచన చేయాలి. ఒకసారి ఈ యాప్లో రిజిస్టర్ అయిన తర్వాత ఆన్లైన్లో ఎప్పుడైనా కావాల్సిన పుస్తకాలు చదువుకోవచ్చు. 160కి పైగా రీసోర్సెస్ నుంచి 1.7 కోట్ల కంటెంట్ 200కి పైగా భాషల్లో లభ్యమవుతోంది. దేశంలోని అన్ని యూనివర్సిటీలు, ప్రైవేటు ఆర్గనైజేషన్లు ఆఫర్ చేసే ప్రతి కోర్సు, దేశంలోని అన్ని భాషలలో సమాచారం అందుబాటులో ఉంది. ఇప్పటికే 1,00,000కు పైగా డౌన్లోడ్స్ నమోదయ్యాయి. లైబ్రరీలలో చాలా దూరం వెళ్లి ఆ గ్రంథాలన్నింటినీ సేకరించి సమీకరించుకొని చదవడం చాలా కాలయాపన అవుతుంది. అందుకోసం ఇట్లాంటి పుస్తకాలన్నింటినీ కూడా స్కాన్ చేసి ఎలక్ట్రానిక్స్ డివైజెస్ తోటి రకరకాలుగా వాటిని డిజిటల్ సిస్టంలోకి తీసుకురావడం ఎంతోమంది పరిశోధకులకు, విద్యార్థులకు, పఠనాసక్తి గల అనేక మందికి ఇది ఒక మంచి అవకాశం. అయితే ఈ పుస్తకాలని చదవడంలో కొంత ఇబ్బంది ఏర్పడవచ్చు. అంటే కంటి మీద వెయిట్ పడడం కానీ, దాని నుంచి వచ్చేటువంటి బ్లూ లైట్ కానీ కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి వాటన్నిటిని అధిగమించాలంటే ఆ లైట్ ను ఫిల్టర్ చేసేటువంటి అద్దాలు కనుక వాడితే కొంత సౌలభ్యం ఉంటుంది. డిజిటల్ గ్రంథాలయం వల్ల గ్రామీణ ప్రాంతాల వారికి ప్రయోజనం ఉంటుందని పలువురు చెబుతున్నారు. ఈ లైబ్రరీ పాత పుస్తకాలు, అరుదైన పరిశోధనా పత్రాలను డిజిటల్ రూపంలో భద్రపరిచి తరతరాలకు అందుబాటులో ఉంచుతోంది. ఈ లైబ్రరీ ఏంటంటే ఎంతవరకు పట్టణ ప్రాంతం వాళ్ళు ఉపయోగించుకుంటా మాత్రమే ఈ లైబ్రరీ ఉపయోగపడుతుంది. అదే గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులు చదవాలంటే ఇంత దూరం రావటం కష్టం కదా. ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఫైనాన్షియల్ కానీ చాలా కష్టపడాలి వాళ్ళు. అందుకని చెప్పి డిజిటల్ లైబ్రరీ అనేది ఉపయోగం చాలా ఎక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాల వాళ్ళు కూడా అన్నీ తెలుసుకుని దాని ద్వారా చదువుకుని దగ్గర ఇంట్లో ఉండి కూడా వినొచ్చు. ఈ యొక్క గొప్ప అవకాశాన్ని గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి విద్యార్థులు కూడా సద్వినియోగపరచుకొని మన యొక్క దేశాన్ని
ఈ యొక్క సమాజాన్ని ఒక అర్థవంతమైనటువంటి సమాజంగా అభివృద్ధి చెందినటువంటి దేశంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుంటారని భావిస్తూ నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాకి జయహోలు తెలియజేస్తుంది. డిజిటల్ యుగంలో విద్యను సమానంగా అందించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న జాతీయ డిజిటల్ గ్రంథాలయం చదువుతో పాటు జ్ఞానాన్ని అందరికీ చేరువ చేసే ప్రయత్నం చేస్తోంది.